S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్ని సుదర్శన్ చక్ర అని కూడా పిలుస్తున్నారు. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధంలో ఇండియన్ ఆర్మీకి, ఇండియాకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మనకు ఇచ్చినందుకు రష్యాకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రష్యాతో ఈ డీల్ని కుదుర్చుకున్నందుకు మనోహర్ పారికర్ గారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అయితే ఈ డీల్ని కుదుర్చుకునేటప్పుడు అమెరికాతో సహా నాటో దేశాలన్నీ కూడా వ్యతిరేకించాయి. అమెరికా కూడా మన మీద ఎన్నో ఆంక్షలు వేయాలని చూసింది. అయినా సరే మనోహర్ పారికర్ గారు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఇది మనకు ఉండాల్సిందే అని చెప్పేసి దీనితో డీల్ని కుదుర్చుకున్నారు. $5.4 బిలియన్, అక్షరాల 35,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లని కొనుగోలు చేశారు. ఇప్పటికి వీటిలో 3 వరకు మాత్రమే మనకు ఇండియాకి చేరాయి. ఇంకా 2 యూనిట్స్ 2025 కల్లా మన ఇండియాకి అయితే చేరుకోబోతున్నాయి. శత్రు దేశాల నుండి వచ్చే మిసైల్స్ని గాల్లోనే పేల్చేయడం వీటికి ఉన్న ప్రత్యేకత. అందుకే ఇవంటే ప్రపంచం మొత్తం భయపడుతుంది.